अथ षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्। శ్రీ భగవానుడు పలికెను, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పఠన పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములకు ఓర్చుకొనుట, శరీర ఇంద్రియ అంతఃకరణముల సరళత్వము, అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైసునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. అహింస మనోవాక్కాయముల ద్వారా ఎవరికి ఏ విధముగాను కష్టమును కలిగింపకుండుట, సత్యము యథార్థమైన ప్రియమైన భాషణము, అక్రోధము తనకు అపకారము చేయువారిపైన కూడా కోపము లేకుండుట, త్యాగము కర్మాచరణమునందు కర్తృత్వాభిమానము లేకుండుట, శాంతి చిత్తచాంచల్యము లేకుండుట, అపైసునము ఎవరిని నిందింపకుండుట, దయ అన్ని ప్రాణుల ఎడల నిర్హేతుక కృప, అలోలుప్త్వము ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట, మార్దవము అనగా కోమలత్వము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, సిగ్గుపడుట, అచాపలము వ్యర్థచేష్టలు చేయుకుండుట, తేజ క్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము అనగా బాహ్యశుద్ధి, అద్రోహము ఎవరిపైనను శత్రుభావము లేకుండుట, అమానిత్వము తాను పూజ్యుడను అభిమానము లేకుండుట మొదలగునవి అన్నీ దైవీ సంపద గలవాని లక్షణములు. దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ పార్థ, దంభము అనగా కపటము, దర్పము అనగా మొండితనము, అభిమానము, క్రోధము, పారుష్యము మాటలేందును చేష్టలేందును కఠినత్వము, అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావము గలవాని లక్షణములు. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధ ఆసురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకం, ఆసురీ సంపద బంధహేతు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడు కనుక శోకింపకు. ద్వౌ భూత సర్గౌ లోకే అస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరస ప్రోక్త ఆసురం పార్థమే శృణు. ఓ అర్జున, ఈ లోకమునున్న మానవులు రెండు విధములుగా ఉందరు. దైవ లక్షణములు గలవారు కొందరు, ఆసుర లక్షణములు గలవారు మరికొందరు. దైవ లక్షణములు విస్తృతముగా తెలుపబడినవి. ఇప్పుడు ఆసుర లక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెలిపేదని వినుము. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఆసుర స్వభావము గలవారు ప్రవృత్తి నివృత్తులను ఎరుగరు కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని, శ్రేష్టమైన ప్రవర్తన గాని, సత్యభాషణము గాని ఉండనే ఉండవు. అసత్యమప్రతిష్టం తే జగదాహురునీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదీనూ లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనేవాడు లేనియు, కామప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర లక్షణములు గలవారు భావింతురు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మనో అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు భౌతికవాదులు ఆత్మను తలంపరు, ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు. వారు మందబుద్ధులు, వారు అందరికీ అపకారము చేయు క్రూరులు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునికే వినియోగపడుచుండును. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః.
దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరిచి తమ వాంఛనలు ఏదో విధముగా తీర్చుకున్నటకు సిద్ధపడదు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితా కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితా. మరణించే వరకును వారు అంతులేని చింతల్లోనే మునిగిపోవచ్చుందరు. విషయభోగానుభవం ఎందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. ఆశాపాశతైర్బద్ధా కామక్రోధపరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. వారు ఆశాపాశ పరంపరలచే ఎల్లప్పుడూ బాధింపబడుచుందరు. కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయభోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందరు. ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. నేను మిక్కిలి పురుషార్థిని గనక ఈ అభీష్ట వస్తువును పొందిదని, ఇంకనూ నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలను. ఇప్పటికే నాకడ ఎంతో ధనము ఉన్నది, మున్ముందు ఇంకనూ ఎంతో ధనం సంపాదింపగలను అని వారు తలంచుచుందరు. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరో అహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. నేను ఈ శత్రువును వధించితిని, ఇతర శత్రువులను కూడా వధింపగలను. నేనే సర్వాధిపతిని, సమస్త సుఖభోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్ధులు నీవు నాగుపుటినే ఉన్నవి, నేనే గొప్ప బలవంతుడును అని అనుకొనుచుందరు. ఆఢ్యో అభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితా అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకే అశుచౌ. నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను, నాతో సమానుడు మరి ఒకడు లేడు. నేను యజ్ఞములు చేయగలను, దానములు ఇవ్వగలను, యథేచ్ఛముగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై చిత్తభ్రమణములకు లోనై మోహజాలమునందు చిక్కుకొని ఆసుర లక్షణములు గలవారు విషయభోగములు ఎందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకములు ఎందు పడిపోవచ్చుందరు. ఆత్మ సంభవితా స్తబ్ధా ధనమానమదాన్వితా యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్ను మిన్ను గానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరించుచుందరు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా మామత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకా. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వసులై ఇతరులను నిందించుచు తమ శరీరముల యందు ఇతరుల శరీరమునందు అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషించుచుందురు. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్లిపామ్యజశ్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటిమాటికి ఈ సంసారమునందు ఆసురీ యోనుల్లోనే నేను పడవేయుచుందును. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఓ అర్జున, ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందగే ప్రతి జన్మయందును ఆసురీ యోనులనే పొందుచు చివరికి అంతకంటే హీనమైన గతిని పొందుదురు, అనగా ఘోరమైన నరకముల యందు పడెదరు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామక్రోధ లోభమోహములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మనాశనమునకు కారణములు, అనగా మనుజుని అధోగతి పాలు చేయును. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైత్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఓ అర్జున, ఈ మూడు నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును, అందువలన పరమగతిని పొందును, అనగా నన్నే పొందును.
యః శాస్త్రవిధిమృత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్రవిధిని త్యజించి యథేచ్ఛగా విశృంఖలముగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోక సుఖములు లభింపవు, పరమగతియు ప్రాప్తింపదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి. కర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రము ప్రమాణం కనుక శాస్త్రోక్త కర్మలను కూర్చి బాగుగా తెలుసుకుని అట్టి కర్మలను ఆచరింపు. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః సమాప్తః. జయం చేసే ముందు ఇంకో పద్యం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిమృత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్రవిధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవపూజలను గాని కొందరు చేయుచుందరు. వారి నిష్ఠ సాత్వికమా, రాజసమా లేక తామసమా?